ఈవిడ నిజంగా అవసరమై అడుగుతుందా, అవసరం సృష్టించుకుని అడుగుతుందా? ఈవిడికి అంత డబ్బు ఇచ్చి రేపు ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడేం చేయాలి? లేవని చెప్పలేను, ఇవ్వను అని అనలేను. ఇప్పుడెలా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో బీరువా తాళాలు మా వద్ద నీకే ఇచ్చింది కదా, వెళ్ళి తెచ్చివ్వు. ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ అంత డబ్బు ఎందుకో తెలుసుకోవచ్చా? కారణాలు చెప్తే తప్ప డబ్బులు ఇవ్వవా? ఎందుకో చెప్పకూడదా? అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రుద్రాణి ఏమైనా బయట మనిషా? ఈ ఇంట్లో మనిషే కదా, తనకి సొంత ఖర్చులుంటాయి కదా, ప్రతిదీ నీకు చెప్పి చేయాలా? నా ఉద్దేశం అది కాదు చిన్నత్తయ్య. చూడు, ఆస్తి నీ పేరు మీద రాశారు కదా అని అందరి మీద అజమాయిషి చలాయించాలనుకోకు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే నీకు మాకు అందరికీ మంచిది. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చిన్నత్తయ్య? నేనిప్పుడు ఏమన్నానని? మేము డబ్బులు అడిగితే ఎందుకు అని తిరిగి అడిగితే మమ్మల్ని నువ్వు అవమానించినట్టే. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, ఆస్తి నీ పేరు మీద రాశారు అంటే నువ్వు దానికి కాపలాగా ఉండాలని మాత్రమే అర్థం, అంతేకాని మహారాణిలా ఫీల్ అవ్వమని కాదు. అర్థమైందా? ఇప్పుడే అర్థమైంది చిన్నత్తయ్య. పర్లేదే, ఏమో అనుకున్నాను కానీ ఈ ధాన్యలక్ష్మి బాగానే మాట్లాడుతుంది. కానీ నాదొక చిన్న మాట చిన్నత్తయ్య. ఏంటో చెప్పు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెప్తే నేనది రాసుకుంటాను. రేపొద్దున్న ఎవరైనా ఈ డబ్బంతా ఎక్కడా అని అడిగితే నేను సమాధానం చెప్పడానికి ఉంటుంది కదా. అడిగితే మాకిచ్చానని చెప్పు, అప్పుడు ఎందుకో వాళ్ళకి మేము చెప్పుకుంటాం. ముందు నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి రుద్రానికి ఇవ్వు. అలాగే. దీన్ని అడగకూడదు రుద్రాణి, ఆర్డర్ వెయ్యాలి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ధాన్యలక్ష్మి. నీలో ఇంత ఫైర్ ఉందా, ఇంత ఫైటింగ్ స్పిరిట్ ఉందా? సభాష్! నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ఈ దుగ్గిరాల కుటుంబం నీకు దాసోహం అవ్వడం ఖాయం. అదంతా నాకక్కర్లేదు, నా కొడుక్కి న్యాయం జరిగితే చాలు. అది నీ మంచితనం. కానీ ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో నీకు బాగా తెలుసు.